అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన శ్రీ వెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోవడంలో భాగంగా అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీకు ఫుల్ వీడియోలో కూడా 3 నుంచి 4 నిమిషాల లోపల అందించే విధానంలో భాగంగా ఈరోజు మనం 25, 26 శ్లోకాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ శ్లోకాలు నేను ఒకసారి నిదానంగా చెప్తాను, మీరు సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దన అహః సంవర్తకో వన్నిః అనిలో ధరణీధర సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నున్నారాయణో నరః. ఇవి శ్లోకాలు. ఇక దాని పదచ్ఛేదాన్ని చూద్దాం. ఆ పదచ్ఛేదం ఏంటంటే ఆవర్తన నివృత్తాత్మ సంవృత సంప్రమర్దన అహః సంవర్తక వన్నిః అనిల ధరణీధర సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృక్ విశ్వభుక్ విభు సత్కర్త సత్కృత సాధు సత్కృత సాధు జహ్ను నారాయణ నర. ఇందులో ఏ నామాన్ని తీసుకోవాలని నేను ప్రతి దాంట్లోంచి ఏదో ఒక నామం తీసి మీకు చెప్తూ ఉండేవాడిని. ఈసారి అలా కాదు, నాకు చదువుతున్నప్పుడే ధరణీధర దగ్గర ఆగిపోయింది. దీనికి రిలేటబుల్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆ విషయం గురించి చూద్దాం. ధరణీధర అన్న మాట నేను చదువుతున్నప్పుడు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయనకి 2 భార్యలు, అందరం అనుకుంటూ ఉండేటటువంటి విషయమే. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంటూ పాటలు కూడా పాడుతూ ఆనందంగా వైభవంగా వేదోక్తంగా శాస్త్రాన్ని అనుసరించి ఈ కళ్యాణాలు అవి జరుగుతాయి. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు వాటి గురించి అలా చెప్పడానికి. మరి అది తత్వతః మనకు అర్థమయ్యేది ఎలాగా? ఆయన కూడా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటున్న ఆయనకి 2 భార్యలు ఉండాలి అని మాట్లాడుతున్న కుహనా గొప్పవాళ్ళకి మనం ఏం చెప్పాలి? మనమేం కొత్త కల్పించి చెప్పక్కర్లేదు. ఆ పదాలనే నీట్గా 2 సార్లు అమ్మవార్లు అన్నదాన్ని కొంచెం ఆ పదాలని కొంచెం నీట్గా చదివితే అర్థమవుతుంది. శ్రీదేవి భూదేవి, శ్రీదేవి భూదేవి. భూదేవి మీద ఉంటున్న మనం శ్రీదేవి అంటే భూమి మీద ఉండే మనకి ఐశ్వర్యం అవసరం. డబ్బు అని నేను ప్రత్యేకించి చెప్పట్లేదు, ఐశ్వర్యం అవసరం. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తాలు వీటన్నిట్లో ప్రాణవాయువులో ఉండి మనల్ని మనం చలనం అవ్వడానికి మనలో ఉండే తేజశక్తిగా నిలబడ్డ పరమాత్మ ఏ రూపంలో ఆయన ఉంటారో ఆ రూపాన్ని మనం కనుగొనడానికి భూమి మీద ఉన్న మనకి ధర్మబద్ధమైనటువంటి ఐశ్వర్యాల్ని అనుభవిస్తూనే దాంట్లో నుంచి పరమాత్మ ఏ దారిలో ఉన్నాడో వెతకడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులకి పరమాత్మ దర్శనం అవుతుందంటే శ్రీదేవి భూదేవి అనుగ్రహంతోనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భువనాధీశుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనం కనుగొనడానికి అవకాశం దొరుకుతుంది తప్ప 2 భార్యలు ఎంత బాగా పెళ్లి చేసుకున్నారో, చేతి నిండా పూలు కట్టుకొని ఉన్నారు, పూల బంతులు ఆడుకుంటున్నారు. ఇవన్నీ పరమాత్మకి సంబంధించినటువంటి ఒక క్రతువుల్లో మనం ఆనందంగా మనం అనుసంధానించుకుంటూ చేయడానికి మన పెళ్ళిలా జరుగుతుంది. కానీ అక్కడ జరిగేది వివాహం కాదు, కళ్యాణము, మంగళప్రదము. మన వివాహం మనకి సంబంధించింది, కానీ కళ్యాణం అందరికీ సంబంధించింది. కాబట్టి మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.